రూపాయి తక్కువ అయిపోయింది. ఎవరు పెట్టాలా श्रीरामचंद्र स्वामी देवताभ्ये सर्वतिष्ठायाम् अस्याम् सुपतितौ भगवनाज्ञेयां श्रीरामचंद्र स्वामी देवताभ्यो नमो नमः। सकल कार्य निर्विघ्नताफलसिद्धिर्ब्रह्मणे नमो नमः। ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे पूर्तिगा చెప్తాను దయచేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే గట్టిగా చెప్పాలి. श्रीराम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम అఖిలాండ కోటి బ్రహ్మాండ నాటి కళ్యాణ మహోత్సవంలో మనమందరం కూడా ఏం చేసి ఉన్నాము మనందరికీ కూడా తెలుసు. అది మనం విశేషంగా శ్రీరామనవమి రోజే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా ఏం చేసి ఉన్నాము. కావున భక్తాదులందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా స్వామివారిని మనసులో ధ్యానిస్తూ ఆ రాముల వారి తారక మంత్రాన్ని మనసులో చెప్పుకుంటూ ఈ కళ్యాణాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి सततं विश्वक्षेणं तमाश्रये देवदग्नं सुदिनं ददेव ताराबलं चन्द्रबलं ददेव
जायते पुरुषमुदमयं नित्यं व्रजामि शरणं हरे सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् गोविंद 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 श्री महाविष्णुरात्मया ब्रह्मणस्य ब्रह्मणः परार्थे वेदवराः कल्पे मङ्गले प्रथमपादे भूद्वीपे भरतवर्षे दक्षिणे समाप्ते दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णाकावेर्यो मध्यप्रदेशे शोभनस्थले भगवदालये भगवच्चन्निरोऽस्मिन् वर्तमानेन ज्ञापमादिवकान्द्रमानेन प्रभवादिदस्थितं वर्तमानां वर्गे मङ्गलकरपदाभवनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतो चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां सन्दर्भेषु अद्याः पुनर्वसु नक्षत्रस्यां सह कुटुम्बानाम् अस्यां श्रीमान् श्रीमताः గోత్రోద్భవస్యాం అందరూ కూడా స్వామివారిని పాలాక్షిణాన్మావదేశ్య సహ కుటుంబానాం జనగణ గోత్రోద్భవస్య రమేష్ బాబనామదేశ్య సహ కుటుంబానాం శివనామగోత్రోద్భవస్య మయూరనాథ ఉపమన్యగోత్రోద్భవస్య సురేష్ నామదేయస్యాం సహ కుటుంబానాం ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆదిభౌతిక తాపత్రయ తాపత్రయ నివారణార్థ అభిలషిత మనో అభిలషిత కామనా సిద్ధ్యర్థం కామనా సిద్ధ్యర్థం మనోవాంఛ మనోవాంఛ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గోగ్రాస గోగ్రాస అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం మమ మమ గ్రామేషు గ్రామేషు దినదిన దినదిన అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ఆడిపంటల అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం శ్రీ శ్రీ సీతారామ సీతారామ కళ్యాణ కళ్యాణ తిరుకళ్యాణ తిరుకళ్యాణ మహోత్సవ మహోత్సవ గత్వేన గత్వేన సకల కార్య నిర్విఘ్నత నిర్విఘ్నత ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం విశ్వక్షేణ విశ్వక్షేణ వాచన వాచన పూజాం చ కరిష్యే కూడా స్వామి వారిని మనసులో బాగా ప్రార్థన చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం శముఖే నాన్యవే కరిదో వదందే సుగంధవరేయాన్నయంతే సాంగే దేవేంద్ర వదందిస్మః సగంధ్రక్షేణాయ విదాహవే ఓం దత్తులయాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంత ప్రచోదయాత్ విశ్వక్షేణ మావాయామి స్థాపయామి పూజయామి ప్రణామాస్వాగత ఓం శ్రీ అతిరూపిణ్యై నమః శ్రీదర్గస్య భవే దేవి వాగీశాచమనీయ దుర్గోదకస్య పాత్రే ద్రవ్యాణి కల్పయేత్ విరజామత్యై నమః విరజామదింద్యా స్వాగత్యావత్య అష్టాక్షరవిద్యా సకల ద్రవ్యాణి ఆత్మానంద సంప్రోక్ష్య ఓం రం సహస్రారహం పటు ఓం రం సహస్రారహం పటు ద్రవ్యాణి ఆత్మానూర్జేన ప్రోక్షయేత్ విశ్వక్షేణాయ నమః ప్రణామాత్ స్వాగత ప్రతిమా సన్నిధి సన్నిరోధ సాంఖ్యముద్ర ప్రదర్శన ఉదయాయ నమః గ్రదే స్వాహాయ దేవదాయ నేత్రాభ్యాం విశ్వక్షేణ ముద్రా ప్రదర్శన ధ్యాయామి ధ్యానం విశ్వక్షేణ సమర్పయామి
सहस्रार्थे अक्षरान् समर्पयामि आभरणार्थे समर्पयामि भवेदार्थे समर्पयामि ऊर्ध्वपुण्ड्रं समर्पयामि अलङ्कारार्थे हरिद्रादो ज्ञानन्दाय समर्पयामि गन्धद्वारा दुराधरामि चौष्टाङ्गरेजने ईश्वरे सर्वभूतानां स्वामिनोपक्वये पूजयामि ॐ चित्रवत्या समेताय नमः ॐ श्री सकलरिपुजन प्राण संहारि चक्रम् समर्पयामि आसनं समर्पयामि अस्तारवे प्रणामा स्वागता प्रतिमा सन्निधे सन्निरोधां चित्तां प्रदर्श राम ह्रीं ह्रूं ह्रीं कवचाय हुम् अतः चक्रमुद्रां प्रदर्श अवाहयामि यथा हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि पादारविन्दयो वाद्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि आचम्यानन्तरेण ताः औपचारिकेन स्नानं समर्पयामि ॐ विचक्रमे त्रेदानि तदे पदं समूढवस्य वागुन्दुरे औपचारिकेन स्नानं समर्पयामि दानाङ्गशुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्थे अक्षदान् समर्पयामि अक्षदान् समर्पयामि अक्षदान् समर्पयामि पुष्पाक्षदान् समर्पयामि दीपानन्तरेण शुद्ध अतः नालिक गट्टिमेलम ओम सुदर्शनाय विद्महे महाकालाय धीमहि एकोपालकहे कृपाजलनिधेः सिन्धुकन्यापते हे रामानुजये जगत्त्रयगुरो हे पुण्डरीकाक्ष माम् हे गोपी जननाथ बालय वरम् अमिनत्वां विना जय बोलो सुदर्शन भगवान की जय श्री राम जय श्री राम श्री सीताराम
मनस्यं भगवान् वासुदेवः करोति भगवान् वासुदेवः करोति भगवान् वासुदेव दण्डरेण प्रत्यं नानिरुता पुरुषस्य अच्युतवर्गदां प्रियतां शान्तिरस्तु अभयेस्तु वरो देवो वासुदेवोऽस्तु शुद्धयेतु प्रत्यङ्गश्चास्तु शुद्धये अनेकायनं తెచ్చామనే अंतरिक्षे बहुधा भवन्ति शिवया जनवा पशुरत्तकं मे दर्भागं अद्देगं रक्तदलो हुवे गोमैर्गोबलनो दोनिदत्ता भवनादस्तु गर्जनः यः पूता रघुनाथवा पवित्रवतो पवित्रेण पुनाहिना चित्रेण देवदैत्युत अग्ने कृत्वा सुदोगं नना इत्ते पवित्रभक्तदे ब्रह्मदेन पुनीमहे उपाभ्यां देवकवितः यं ब्रह्म पुनीमहे येन देवा पवित्रेण स्नानं पुरते सदा तेन सहस्रदारेण रागापत्यं पवित्रम् तेन ब्रह्मविदो वयम् इन्द्रस्तु नेदे नामा पुनातो यमो राजा प्रवर्णाभिपुनातो तत्संयोरारुणीमहे यादे यज्ञमगजे स्वस्तिर्मानुषेभ्यः षण्णो अस्तु द्विपदे शांतिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अभिज्ञमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्याभिवृद्धिरस्तु मम राष्ट्राभिवृद्धिरस्तु मम ग्रामाभिवृद्धिरस्तु मम संजीवराय स्वामिनः कोदण्डरामस्वामिनः देवालये अभिवृद्धिरस्तु तथास्तु अर्घ्यजलं करगदलेन संयोज्य
मार्जयन्त इत्येत्यादिवेतवेभ्यो नानानामेभ्यो नानागोत्रेभ्यो नमो नमः यद्वरकिंसुलिभ्यः వాళ్ళ దగ్గర ఆడ పెట్టేసి ఆడ ముందరంట పెట్టేసి గంగాలో नमस्करोमि मंगलकर्पूर नीराजनं संप्रदायामि सहस्रशीर्षाय सुगन्धक्षीरमुदाण्डवलायिने शेषभोगपर्यन्ताय गरुडवाहनाय पीठवासने वराह कृतिर्मतिविक्रम राम राम रामकृष्ण वरप्रद नमोऽस्तुते यक्षराक्षसभूतप्रेतभिलासयुक्तयोगिनी रागिनी ब्रह्माक्षस विनायक भूतनारेवती स्कंद पुरोगमग्रह नक्षत्र ग्रह सूत्राणि देव्यस्याः कङ्कणरत्नीया कुर्यादाभ्यो नमो नमः ऋषिबन्धवे रक्षाबन्धन मुहूर्तस्तु शुभ मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु जय श्रीराम जय श्रीराम ओम बृहत्सामक्षत्रवृद्धिस्वयं इन्द्रस्तोमेन वन्ददेन मध्यमिदं वातेन सगरेण रक्षा ॐ बृहत्सामक्षत्रवृद्धिस्वयं रुद्रवीरं इन्द्रस्तोमेन वन्ददेन मध्यमिदं वातेन सगरेण रक्षा रक्षाबन्धन मुहूर्तस्तु मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु सुप्रभाध्याय जगर्भवहवनिन्द्र सिंहते पारावतं यत्पुरुबन्धुवन्वप्लवाभृणो आय ऋषिबन्धवे यज्ञापवीतं परमं पवित्रं प्रजापतेर्यस्तादं पुरस्तात् आयुष्यभद्रं प्रतिमन्दवित्रम् यज्ञोपवीतं फलमस्तु तेजः ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यस्तहरं पुरस्तात्
యజ్ఞోపవేదం ఫలమస్తు తేజః యజ్ఞోపవేదం ఫలనం పవిత్రం పరావతేర్యస్సాదం పురస్కారాః ఆయుష్యవక్రం పవిత్రం యజ్ఞోపవేదం ఫలమస్తు తేజః స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ధారణలు అలాగే సిద్ధమయ్యారు. ప్రకటన చెప్తారు, అందరూ కూడా శ్రద్ధగా ఉండాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్జేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవస్య గోత్రోద్భవాయ నాభాగమహారాజవర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయిని వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్జేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవ వసిష్ఠ గోత్రోద్భవాయ అజమహారాజవర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్జేయ ప్రవరాన్విత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అనిలాది ప్రవర్తకస్య చతుర్లోక భువనకారస్య ఇక్ష్వాకులవంశోద్భవస్య సూర్యవంశపాలకస్య ధర్మరాజ్య పరిపాలకస్య శ్రీమహావిష్ణుస్వరూపాయ సచ్చిదానందస్వరూపాయ శ్రీరామ మహారాజ శ్రీరామ పరబ్రహ్మణే వరాయ. తదుపరి అమర్మితాం గౌతమపగాంగేర్ధైర్యమే స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్జేయ ప్రవరాన్వితాం ఆంగీరస గోత్రోద్భవీ రోమ మహారాజవర్మణ పౌత్ర రుణీమహే రుణీధ్రువం. వశిష్ఠుడు కులగురువు ఎవరు? స్వామివారికి కులగురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయాం ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవేం. ప్రతి ఆంగీరస గోత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి. తదస్మిన్ విచక్రమాణస్తే దోరజాయ విష్ణోరురాడమధి విష్ణోః కృష్ణవధి విష్ణోస్తత్రే sto విష్ణోస్తోరధి విష్ణోః ధ్రువమధి ష్టవమధి విష్ణవే అస్య ప్రియమభిపాదో అస్య నరో యత్ర దేవయగో మదందే రుద్రమస్య దహి బంధుదిత్తో విష్ణోః పదే పరమే మధ్యవత్సః ప్రదద్విష్ణస్తవ
పునరోగరిష్టాః విష్ణురస్తు దవసస్తవేయాన్ శ్రీషద్గుహ్యస్య తగుణస్య నామాన్. గరుడేమో కాళ్ళు కడిగి సిద్ధమయ్యాడు. స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు? అయోధ్యాపురం నుంచి వచ్చారు. అంత దూరం నుంచి వస్తే స్వామివారికి అలసటాసురుడుగా ఉంటుంది. శ్రేయాన్ విజాయమానః వందీరాజకవయోన్నయంతి స్వాదయో మనసా దేవయంతః. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకీశయా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకీశయా. కన్యాదాన ముహూర్తస్తు శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాదానదేవతాభ్యో నమో నమః. ఓం మీరు తీసుకొని నాకు ఇవ్వండి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేత్తగం రాజ్యం మహారాజ్యమయం. ఈ కన్యాదానంలో మనం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాయే జాగ్రతో భూయాత్ తద్దానం మోక్షదానం అనంతస్య ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే. కన్యాదానాని సాలగ్రామదానాని గోభూదానాని కర్మ కరిష్యే సమర్పయం కల్ప్యాం. అస్యాం ఆనందగర్భో పూర్ణం దదాదే మధుర్యోదానేతే ఏకదేవ జయమానః యశ్చేదో దదాతే. బోల్ శ్రీరామచంద్ర భగవాన్ కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కన్యాదానానంతరం చెప్పాను కదమ్మా 4 దానాలు చేయాలని చెప్పి. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం అని చెప్పి వివాహ సమయంలో వరుడికి వధువు తరపున 4 దానాలు ప్రధానంగా చేస్తాం. అయ్యా, ఈ గోవును తీసి నువ్వు ఈ యొక్క ధర్మాన్ని పాటించు, అలాగే భూమిని పండించి నువ్వు కాక 10 మందికి అన్నం పెట్టు, సువర్ణదానం ఎప్పుడూ కూడా అలంకారంతో నిండుగా ఉండు, అలాగే సాలగ్రామదానం ఆ సాలగ్రామాన్ని నిత్యము కూడా స్వామివారిగా భావించి నిత్యారాధన చేసుకొని ముక్తిని పొందు అని చెప్పి 4 దానాలు స్వామివారికి సమర్పిస్తాం. వధువు నుంచి వరుడికి సమర్పిస్తాం. అలా మనం ఇప్పుడు ఆ యొక్క సువర్ణం ఇవ్వాలంటే చాలా కష్టం కదండి. అలాగే గోవుని ఇవ్వాలన్నా కూడా ఎంతో కష్టమైనటువంటి పని. కావున ధన రూపేణ అంటే దీనినే మనం చదివింపులుగా స్వామివారికి సమర్పిస్తామన్నమాట. మీరు ఇచ్చేటువంటి కట్నకాలకులన్నీ కూడా
దేవస్థానానికి చెందుతాయి, దేవస్థాన అభివృద్ధికి చెందుతాయి. కావున అందరూ కూడా ఈ యొక్క చదివింపుల కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక ఇద్దరు మా ఇక్కడ స్కానర్లు ఎక్కడ ఏమీ లేవు. ఎవరు చెప్తున్నారు స్కానర్ కావాలంట. స్కానర్ కూడా నీరసంగా ఉన్నాము, ఎంతో డల్గా ఉన్నాము. ఈ చతుర్లోక భువనాలు అంటే 14 లోకాలు శాసించేటువంటి వాడు, ఎన్నో కష్టాలు ఉన్నా కానీ సుఖంగా పొందేటువంటి వాడు ఎవరు? ఆ శ్రీరామచంద్రుడు. అలా చూడండి ఎంత ముద్దుగా నవ్వుతూ ఉన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా దాటేసి ఇంత చక్కగా నవ్వుతున్నారు. మనం చూస్తే ఒక కష్టం లేదు, ఇంత డల్గా ఉండి శ్రద్ధగా ఈ యొక్క మంగళాష్టకాలని వినాలి. శ్రీకంఠ ధ్రువసుందరైగానుమగ్రేస్మాంబరే అప్రతివస్వర లక్ష్మీ మనోహర సంపన్నస్య నాగేంద్ర నాగశయనస్య ఓం ధ్రువం ధ్రువం తేజో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు సూర్యానాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు మాంగళ్యశ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య పూజ జరుగుతుంది. అందరూ కూడా మహాలక్ష్మీదేవిని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ముకుంద ప్రియా అంగం మరే పులగభూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం దమాలం అంగీకృతాకిల విభూతి
ददास्तु मम मङ्गलदेवतायाः मुक्तामुहुर्विदधने वदने मुरारे प्रेमकृपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरेव महोत्पलेया सा मे श्रियं दिशतु जागरसम्भवाय आमीलिदाक्षमधुगम्य मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनन्दचन्द्रम् आकेकरस्थितिकनीनिकपक्ष्मनेत्रम् भूत्ये भवेन्मम भुजङ्गशयाङ्गनाया बाह्वन्दरे मधुजदष्टितकौस्तुभेया हारावणीव हरनीलमये विभाति कामप्रदापकपदोऽपि कटाक्षमाला कल्याण मा वहतु मे कमलालयाय सरसिजनिलये सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यजोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसेरमह्यम् दिग्गस्तिवेत्तनककुम्भमुखादपृष्टः सर्वाहिने विमलजारुजरप्लुताङ्गी प्रातर्नमामि जगदाचरणे महेशलोकादिनाथगृहणे मृदाद्यपुत्रे अरतम् पृथिव्यावैश्वानरमृताय जातमप्पिङ्गविकुन्दप्राजपतिञ्जनानामासन्नावात्रञ्जनयन्त देवा साक्षात् धूपं दन्दर्शयामि धूपानन्दरेण स्थापिताः तैलदीपान् दन्दर्शयामि रक्षरक्षाणि धारयामि मङ्गलकर्पूर नैवेद्यं समर्पयामि देवस्तभवे अस्मिनोर्बाहुभ्यां कूष्मास्ताभ्यां नारीकेरपरनैवेद्यं समर्पयामि यात्तविनीर्याः नारीकेरकदलीफल नैवेद्यं समर्पयामि మీరు మాత్రమే చెప్పట్లేదు అంటే సిగ్గుపడుతుంది మామగారు. దాంట్లో సిగ్గెందుకు? గోవింద నమస్మరణ చెప్పడం సిగ్గెందుకు? విశేషంగా ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకున్నట్టుగానే ఎంతో తిరుకళ్యాణ లోక సంరక్షణార్థం మనం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే కాదు ఇక్కడ పుణ్యం వచ్చేది. మీరు రావాలి అనుకుంటే రాగలరా? మీరు ఆయన్ని చూడాలనుకుంటే చూడగలరా? లేదు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటే కాబట్టే మీరు ఇక్కడ దాకా వచ్చారు, అవునా కాదా? ఎంతో మంది రావాలి రావాలి అనుకుంటారు కానీ రాలేకపోతారు, ఎన్నో ఇబ్బందులు, అవునా కాదా? కానీ ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటే మాత్రమే మీరు రాగలిగారు, అవునా కాదా? కాబట్టి మనలో ఉన్నటువంటి దురహంకారం అన్ని వదిలేసి సర్వత్ర నారాయణ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనేసి ఎప్పుడైతే మనం అంటామో ఖచ్చితంగా భగవంతుడు 100కి 100 రూపాయలు ఫలమిస్తాడు, అవునా కాదా? కాబట్టి ఏం చేసినా గానీ నిస్వార్థంతో ధర్మం కోసం చేయండి. రాముడు చూసినట్టుగా, రాముడు నేను ముందుగానే చెప్పా, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, అందరికీ తెలుసు, అవునా కాదా? ఒక భార్య విషయంలో తీసుకుంటే సీతామ్మవారిని ఎలా చూసుకోవాలో ఆయనకంటే ఎవరు తెలుసు, అవునా అంటే లేదు. ఒక అన్నా తమ్ముల విషయంలో లక్ష్మణ భరత శత్రుఘ్న రామ అంటారు, అవునా కదా? వాళ్ళకి మించినటువంటి అనుబంధం ఎక్కడైనా చూసారా? లేదు, అవునా కాదా? ఒక తండ్రి కొడుకు విషయంలో వస్తే దశరథ మహారాజు అరణ్యవాసానికి ఒక్క మాట చెప్తే వెళ్ళిపోయాడు, ఏమి అడగకుండా. నాన్న ఎందుకు అని అడగలే, మళ్ళీ ఇంకో మాట రాలేదంట, సరే నాన్న అనేసి ఆయన యొక్క మర్యాద. వాళ్ళకంటే ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చూసారా? వాళ్ళకంటే పెద్ద అనుబంధం. కాబట్టి ఎంతో ఆదర్శ శ్రీరామ సమేత సీతామ్మవారు ఆదర్శ దంపతులు అంటారు, అవునా కాదా? వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి, అవునా కాదా? కేవలం ధర్మో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఎవరన్నారంటే ఆ మాట విభీషణుడు, రాక్షస జాతిలో ఉన్నటువంటి విభీషణుడు ఎంతో మంచోడు, కానీ ఏం చేస్తావు? రావణుడి యొక్క తమ్ముడు కాబట్టి రాక్షసుడు జాతికి చెందినటువంటి వాడు, అవునా కాదా? అలాంటి విభీషణుడు ఏమన్నారు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ఏంటి అంటే ఒక ధర్మానికి ఒక విగ్రహం ఎలా అయితే ఉంటుంది అంటే రాముడిలా ఉంటుందంట,
ఒక ధర్మానికి విగ్రహంగాని కడితే ఎలా అయితే ఉంటుంది అంటే రాముడు గుద్దినట్టుగానే ఉంటుందంట. అలాంటి ధర్మ పరిపాలకుడు మన రాముడు. కాబట్టి అలాంటి ధర్మాన్ని మనం పాటించాలి, అవునా కదా? మన సనాతన ధర్మ దినదిన అభివృద్ధి అవ్వాలి, గోమాంసం అనేటువంటి తగ్గిపోవాలి, శత్రు దేశం నిర్మూలన అయిపోవాలి, అవునా కదా? కాబట్టి గట్టిగా ఒక్కోసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కైకేయి ఏం చేసింది? ఆమెకి ఇచ్చినటువంటి 2 వరాల్లో ఈ 2 వరాల్ని ఆ యొక్క దశరథ మహారాజు దగ్గర కోరింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు కైకమ్మ వారిని చూస్తారనమాట. అమ్మా, నేను వనవాసం చేయడానికి నీ 2 వరాలు ఎందుకు పాడు చేసుకున్నావు? నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు తల్లి. నేను వనవాసం చేయడానికి నీ 2 వరాలు ఎందుకు పాడు చేసుకున్నావు? నువ్వు నాకు ఒక్క మాట చెప్పి నువ్వు వనవాసానికి వెళ్ళరా, నా భరతుడికి పట్టాభిషేకం చేయరా అని చెప్పి ఒక్క మాట చెప్పింటే నేను భరతుడికే పట్టాభిషేకం చేసి ఆనందంగా వనవాసానికి వెళ్ళిపోయి ఉంటాను కదా. నీ వరాన్ని ఎందుకు పాడు చేసుకున్నావని చెప్పి చెప్తాడనమాట. అంత మాతృపరాత్ముడు మన యొక్క కోదండరాముల వారు. అందుకే స్వామిని చెప్తారు, రామో నిగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఆయన యొక్క పరాక్రమవంతుడు లేడు, ఆయన యొక్క ధర్మవంతుడు లేడు. కావున అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నటువంటి సమయం మాంగళ్య ధారణ రానే వచ్చింది. కావున అందరూ కూడా సంతోషంతో ఆ యొక్క శ్రీరామచంద్ర మూర్తి నామస్మరణ గట్టిగా చేయాలి. ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవనంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాలి ఒక్కసారిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడికి ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరూ కుళ్ళుకోవాలి. మీరు చెప్పేటువంటి గోవింద నామస్మరణ చూసేసి ఒకసారి గట్టిగా చెప్పండి, గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాంగళ్యం దందునా నేనా లోక రక్షణ హేతునా కంఠే భగ్నాది శుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు శుభ ముహూర్తో అస్తు. మాంగళ్యం దందునా నేనా లోక రక్షణ హేతునా కంఠే భగ్నాని శుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు శుభ ముహూర్తో అస్తు. జై శ్రీరామ్. స్వామి ఒక సెకండ్. స్వామి కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు శుభ ముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు.
పదయే నమః వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. భక్తికి ఒక నిదర్శనం, ఇతర భక్తులకి ఈ ఆలయం ఒక ఆదర్శం. వేరే వాళ్ళు మనం గుడిని ఆదర్శంగా తీసుకునేంత గొప్పగా మనము ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పరుచుకున్నాం. ఇంత
గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సిరి కళ్యాణపు బొట్టున పెట్టి మణి బాసికములు నుదుటన గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతము రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి. సంపగి నూనె కొరులకు దువ్వి సంపగు కసూరి నామము దిద్ది చంపగ వాహిన చుక్కను పెట్టి రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి. జానకి దోసెట కెంపుల పోవై రాముని దోసెట నీలపురాలై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఎరసిన ఇరువురి కళ్యాణము చూతము రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి. ఆయనే ఆనందమాయనే మన రామయ్య పెళ్లి కొడుకు ఆయనే మన సీతమ్మ పెళ్లి కూతురాయనే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి లక్ష్మణ దేవుడికి వీరాంజనేయ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నందరేషయామి. మా అందరూ కూడా ఒక్కసారి పైకి లేయండి. జై శ్రీరామ్. నిత్యాయ వనమాత్మనే ఒక్కొక్కరిగా వచ్చి దయచేసి ఎవరు కూడా తోచుకోవద్దండి. ఒక్కొక్కరిగా వచ్చి స్వామివారు తలంబ్రాల అక్షింతలు ఇస్తారు. ఎవరికైనా కూడా అవసరం ఉంటేనే తీసుకోండి. వివాహం కాని వారు ఏదైనా సంకల్పం ఉన్నవారో ఎవరైనా అవసరం ఉంటేనే ఆ యొక్క కంకణాన్ని తీసుకోండి. కావున ఒక్కొక్కరు దగ్గరికి వచ్చి మా టెంకాయలు ఒకరు కొట్టేసేయండి. సీతాభజన. ఉభయదారులు దయచేసి ఒక 10 నిమిషాలు వేస్ట్ చేయాలి. అందరికీ కూడా ఉభయదారులందరికీ కూడా మంగళకరమైనటువంటి ప్రసాదాలు ఇస్తారు. కావున అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఉభయదారులు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి హారతి తీసుకొని స్వామివారి తలంబ్రాలు తీసుకోవాలి. తీసుకున్నది అట్లా వచ్చామని చెప్పు వస్తామన్నా. మా తలంబ్రాల బియ్యమంతా కూడా దేవస్థానంలో గుళ్ళో ఇస్తారు. మా దయచేసి ఏమనుకోవద్దండి. ఆరు తీసుకొని బయలుదేరేసేయండి. గుళ్ళోకి ఇస్తారు. అందరూ గుళ్ళోకి వెళ్ళండి. మా అందరూ
ಕಾಡಿ ಕೊಡ್ತಾರೆ ಕಾಡಿ ಕೊಡ್ತಾರೆ